ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి చిన్న నాకు తెలిసిన 4 విషయాలండి. ఇది పెద్ద మోటివేషన్ క్లాస్ అయితే కాదు. నాకు తెలిసిన 4 విషయాలు, అది కూడా ఒక సిస్టర్ అడిగారు. సునీత అంటే కావలి సునీత గారు ఇలా అడిగారు. యూట్యూబ్లో పెద్ద మెసేజ్ పెట్టారు. తను మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారంట. తను 2 పిల్లలు ఇంట్లో. ఆమెకి ఏంటి అంటే టైలరింగ్ అంటే చాలా ఇష్టం అనమాట ఆ సిస్టర్కి. అయితే ఆ మేడం ఏం చేశారంటే, ఆ సిస్టర్ ఏం చేశారంటే, ఇలాగే బయట వీళ్ళవి ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో కుట్టుకుంటూ ఉంటారనమాట. ఒక మరీ హై లెవెల్ టైలర్ కాదు, అలాగని లో లెవెల్ టైలర్ కాదు, మీడియం టైలర్ అనమాట. చక్కగా తనతో పాటు ఇంకో 4 కుడుతూ ఉంటారనమాట. చక్కగా ఆమె పని ఆమె ఖర్చులు ఆమె ఎలా తీసుకునే ఒక మంచి మనిషి. అయితే ఇప్పుడు దీంట్లో ఒక చిన్న సమస్య అనేది వచ్చి పడింది ఇలాంటి టైలర్లకి. అంటే ఇప్పుడు ఎవరు కూడా నేను చెప్పే మాటలలో తప్పుగా తీసుకోబాకండి. ప్రతిదీ కూడా నేను మన మంచిగా చెప్తాను, అది కొంచెం మనకు తగిలినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ సిస్టర్ ఏమని అడిగారంటే, ఫస్ట్ ఆ ప్రశ్న చేశారు నాకు, దానికి నేను జవాబు చెప్తాను తర్వాత. ఫస్ట్ నా ప్రశ్న ఏమని అడిగారైతే, నేను మొన్న పండక్కి అర్జెంట్ అని చెప్పేసి ఒక ఆమె తీసుకొచ్చి నాకు బ్లౌజ్ పట్టించారన్నయ్య. ఇలా పట్టిస్తే తను ఏం చేశారు అంటే, తీసుకెళ్ళి వేసుకొని, ఈ బ్లౌజ్ అసలు నీకు కుట్టడం వచ్చా, నువ్వు ఎలా నేర్చుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు, నువ్వు మొత్తం మంచిగానే ఉంది, నాకు ముందు నెక్కో వెనక నెక్కో ఏదో అయితే నెక్కు పైకి ఉంది, ముసలి వాళ్ళకు కుట్టినట్టు కుట్టావు, అసలు ఏం కుట్టుడు ఇది అని చెప్పేసి మొహం మీద పటాపట 4 మాటలు అనేశారనమాట. అయితే నేను ఒక్క రోజులో 2 బ్లౌజులు కుట్టించానన్నా ఉంటే కొంచెం తేడా అయితే ఉండొచ్చు. కాకపోతే తను అలా అనేసరికి నేను పట్టించుకోలేదు. కాకపోతే కొంచెం మనసు బాధగా ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు మనం చేయాలి అనే దాని గురించి తను అడిగారనమాట. చాలా మంచి ప్రశ్న అండి ఇది. తను అడిగినందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది. ఇలాంటివి నేను కూడా ఫేస్ చేశాను. ఫస్ట్లో నేర్చుకునే టైంలో చాలా ఫేస్ చేశానండి. మనం పని అనేది ఏంటి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. టైలరింగ్ నేర్చుకోవాలి అనేది చాలా మంచి పని అండి. అది ఎవ్వరికైనా కూడా అది నేర్చుకోవాలి. నేను చెప్పడం కూడా 100% నేర్చుకోండి అనే చెప్తాను. కానీ అది నేర్చుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దృఢంగా నిలబడాలి. నేను ఏ పనిలోనే, బిజినెస్ అయినా ఏదైనా కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందరూ ఇదే జవాబు ఆ సిస్టర్ కూడా చెప్పారు. అందరు నాకు నచ్చాలనైతే ఏం లేదన్నయ్య, కాకపోతే నేను కొంచెం ఫీల్ అయినట్టుగా తను అడిగారనమాట. తన గురించి అయితే నేను ఏది చెప్పను, అందరి గురించి చెప్తున్నాను. మళ్ళీ తన గురించే చెప్తున్నానని అనుకోవద్దు. ఎందుకంటే తను అడిగిన ప్రశ్న ఏంటంటే తనకు ఒక్కదానికే కాదు, అందరికీ ఉపయోగపడాలి అన్నయ్య అన్నట్టుగా చెప్పారనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. అందువల్లనే అందరికీ చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళకు వచ్చిన డౌట్లేనమాట ఇవన్నీ. అయితే ఇక ప్రతి కస్టమర్ ఏం చేస్తారంటే మన దగ్గరకు వచ్చేటప్పుడు ఫస్ట్ మనం 2 విధాలుగా టైలరింగ్కి ఫిక్స్ కావాలి. ఒకటి ఏంటి అంటే ఎలాగైనా కుట్టాలి, నేను ఈ పని నేను ఎలాగైనా చేయాలి అనేది ఒకటి ఉండాలి. రెండోది ఏంటంటే కస్టమర్ మైండ్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే కస్టమర్ మైండ్ని మనం క్యాచ్ చేయాలన్నమాట. తను ఎలా తొడుగుతుంది, తను ఎలా తొడిగితే తనకు బాగుంటుంది. అది అప్పుడు ఆ కస్టమర్ ఏంటంటే బ్లౌజ్ వేసుకొని వస్తారు. వేసుకొని వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉంది, ఫిట్టింగ్ ఎలా ఉంది, క్రాసా, ప్రిన్స్ కట్టా, వెనక ఎలా తొడిగారు, డీప్గా తొడిగారా, పైకి తొడిగారా, హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ నడవడికలు మనకు అర్థమైపోతాయి. కొంతమంది ఏంటంటే బట్టలు అంటే చాలా పిచ్చి అండి వాళ్ళకి. ఎంత పిచ్చి అంటే ఇక అది మనం చెప్పలేమన్నమాట. చాలా పిచ్చి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే స్వతహాగా నచ్చరు. నేను కూడా అలాంటి ఒక 100 కేసులు చూస్తుంటానండి. సామాన్యంగా నచ్చరు. వాళ్ళు ఏంటి అంటే తరచూ టైలర్లని మారుస్తూ ఉంటారనమాట, ఒక దగ్గర ఉండరు. ఫలానా దగ్గర నచ్చింది అని అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 కుట్టిస్తారు. 10 కుట్టించిన తర్వాత లాస్ట్ ఒక బ్లౌజ్ మనం ఖరాబ్ చేసామనుకోండి, ఆ ఒక్క బ్లౌజ్ వల్ల ముందు కుట్టిన 10 బ్లౌజులు ఏమవుతాయంటే ఇక వాళ్ళ మనసుకు నచ్చక వేరే టైలర్ దగ్గరికి వెళ్తారు. ఇలాంటి కేటగిరీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మనం చెప్పలేం. పోటీతత్వం, ₹1 తక్కువ ఉండాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచిగా కుదరాలి అనే మైండ్ సెట్లతో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. ఒకళ్ళనైతే నేను పేరు చెప్పి నేను అనట్లేదండి, నేను చూస్తున్న కస్టమర్ల చుట్టూ ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నాను. అయితే మనం ఏం చేయాలి అనేది నేను కొన్ని చెప్తాను, అవి పాటించండి మీరు చాలు. ప్రతి కస్టమర్ ముందు అవి పాటించారనుకోండి, ఇక ఎప్పుడు కూడా మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం పాటించాల్సింది ఏంటంటే ఫస్ట్ కస్టమర్ వస్తారు మన దగ్గరికి. కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బ్లౌజులు ఇస్తారా అని అడుగుతారు. అప్పుడు మన టైం వెసులుబాటుని బట్టి ఇస్తామని చెప్తాం మనం. ఎందుకంటే మనం ఉందే కుట్టడానికి కదా, ఖచ్చితంగా ఇస్తామమ్మా అని చెప్తాం. అప్పుడు వాళ్ళు ఎప్పటికల్లా ఇస్తారు, నాకు సాయంత్రం కావాలి, రేపు పొద్దున్నే కావాలి అని అంటే తొందరపడి కూడా మనం తీసుకోవద్దు, నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి హడావుడి ఉండి వాళ్ళు కుట్టించుకుంటారు.
ఒక 50 రూపాయలు ఎక్కువ కూడా ఇస్తామని అంటారు కొంతమంది. కానీ ఆ టైంలో వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను ఇచ్చాను వీళ్ళు ఎలా కుడతారో అదొకటి. మళ్ళీ కొత్త వాళ్ళకి ఇచ్చి ఉంటే ఇక వీళ్ళు కొత్తగా ఇచ్చాను మళ్ళీ తొందరగా ఇచ్చాను. కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏం చెప్తారంటే చిన్నగా అయినా మంచిగా కుట్టండి, నీట్గా, నాకేం ప్రాబ్లం లేదు, చిన్నగా అయినా నీట్గా కుట్టండి అంటారు. కానీ కొంతమంది హై స్పీడ్లో నాకు తొందరగా కావాలి, ఈరోజే కావాలి, నాకు తొందరగా ఇచ్చేయండి అని అంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని మనం కొంచెం ఏంటంటే ఆలోచించాలి, తొందరపడొద్దు. ఇది తీసుకొని మళ్ళీ మనం ఇబ్బంది కూడా పడొద్దు. అందువల్ల మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 2 రోజులు 3 రోజులు టైం పెట్టాలి. కస్టమర్కి ఏం చేయాలంటే వెంటనే ఇవ్వద్దు. వాళ్ళ ఎప్పుడు కావాలి మీకు, అసలు లాస్ట్ డేట్ చెప్పండి అని అడగాలి. వాళ్ళు చెప్తారు. ఎప్పుడైనా బ్లౌజ్ 2 రోజుల ముందు తీసుకుని వేసుకొని చూసి ఇది ఎలా ఉందో, మళ్ళీ టైట్ ఉందో లూజ్ ఉందో చేయాలని కస్టమర్ మైండ్ సెట్ ఉంటుందండి. మనం ఏం చేయాలంటే లాస్ట్ డేట్ అడగాలి. అడిగి ఇక వాళ్ళ మైండ్ సెట్ మనం కనుక్కొని అప్పుడు మనం కుట్టాలన్నమాట. బ్లౌజ్ ఎలా పడితే అలా మనం ఏదో కుడుతున్నామంటే కుడుతున్నాం. కొన్ని టిప్స్ మనకు కూడా తెలియాలండి. ఆ టిప్స్ ఏంటి అంటే కొంతమంది ఏంటంటే బ్లౌజ్ కుడితే ఇక వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పిందాక కూడా వాళ్ళ బ్లౌజ్ వాళ్ళకి అర్థం కాదు. ఏంది ఇలా కుట్టించుకున్నామని వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగిన దాకా కూడా వాళ్ళు ఏంది ఇలా ఉందనేది వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళతో ఏంటి అంటే కొంచెమే మనకి డేంజర్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏం అన్నారు మనల్ని, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంక ఇలా ఉంది కుట్టండి అని చెప్తారు. ఇంకొక కొంతమంది ఎలా ఉంటారంటే కస్టమర్లు వీళ్ళు కుట్టించుకుంటుంటే చూసి వస్తారు మన దగ్గరికి, అబ్బా చాలా బాగా కుడుతున్నారు అని అంట, నాది కూడా కుట్టండి అని చెప్పేసి. వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒకటే కుట్టాలి వాళ్ళది. కుట్టి వాళ్ళకి నచ్చి వాళ్ళ ఫిట్టింగ్ కటింగ్ కరెక్ట్గా ఉంది, పర్వాలేదు కుట్టండి అంటే మనం కంటిన్యూ కావాలి. అప్పుడు కూడా లూజ్ వదలొద్దు. మళ్ళీ ఇంకా అందుట్లో కూడా కొన్ని లుసుగులు తెలుసుకోవాలి. మనం ఎలా కుట్టాలి ఏంటి వీళ్ళకి అవి తెలుసుకొని కుట్టాలి. ఫస్ట్ కస్టమర్ మైండ్ని మనం క్యాచ్ చేయాలండి. నేను ఇదంతా చెప్పేది ఏంటి అంటే కస్టమర్ అసలు ఎలా తొడుగుతుంది, ఈమెకి ఎలా కుడితే నచ్చుతుంది, ఇది మెయిన్ కస్టమర్కి మనం తెలుసుకోవాల్సిన, టైలర్కి ముఖ్యమైనది అనమాట. ఇది తెలుసుకోలేకపోతే మనం ఎవరికి కుట్టినా కూడా వ్యర్థమే అవుతుంది అనమాట. కొంతమందికి ఏంటంటే పొట్టి చేతులు తొడగడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి బుట్ట చేతులు తొడగడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏంటి అంటే డీప్ నెక్కులు, కొంతమందికి అసలు డీప్ నెక్కే నచ్చదు, కొంతమందికి డిజైన్లు పిచ్చికి పెట్టిస్తారు డిజైన్లు, కొంతమందికి మగ్గం వర్క్ అంటే ఇష్టం, కొంతమందికి కంప్యూటర్ వర్క్ అంటే ఇష్టం, కొంతమందికి ఏంటంటే డ్రెస్ మెయింటెనెన్స్ అంటే పిచ్చి, ఎంత ఖర్చు అయినా పెడతారు. ఇలా వాళ్ళ మైండ్ సెట్ని మనం క్యాచ్ చేయాలన్నమాట. క్యాచ్ చేసి మనం మోసం చేయండి అని అయితే నేను అనట్లేదు, వాళ్ళని బట్టి మనం ఉండాలి అంటున్నాను. అప్పుడే మనం ఎవరితో మాటలు పడం, ఎవరితో కూడా అనం. ముఖ్యంగా ఏంటంటే వెంటనే కావాలి అన్న వాళ్ళకి వెంటనే ఇవ్వద్దు బ్లౌజు. మనకు కాన్ఫిడెంట్ ఉండి మనం ఖచ్చితంగా కుడతాము, వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్ వచ్చే కస్టమరు, ఇంకా వీళ్ళు నచ్చుతారు అనే వాళ్ళైతే కుట్టండి, తప్పు లేదు. కానీ కొత్తగా వచ్చిన కస్టమర్కి అయితే సాయంత్రమే కావాలి అంటే మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు ఇంటి టైలరు, ఇంటి డాక్టర్, ఫ్యామిలీ టైలరు ఉన్నవాళ్ళు ఒక దగ్గరగా సెట్ కారనమాట. వాళ్ళు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఫ్యామిలీ డాక్టర్కి ఆ రోజు ఎప్పుడో ఊరికి వెళ్తే వేరే డాక్టర్కి దగ్గరికి వెళ్తే ఆ మందులు పనిచేయవు, ఎందుకంటే నమ్మకం లేదు. ముఖ్యమైనది ఏంటి అంటే సగం రోగం మనిషికి సగం రోగం మనాది అంటారు, పెద్దల వాళ్ళు చెప్పారు. అది ఆలోచనలోనే సగం రోగం ఉంటుంది. ఇక అప్పుడు వాళ్ళు వీళ్ళ దగ్గర కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది, అది వేసుకున్నా కూడా వీళ్ళకి పనిచేయదు. మనం కూడా అంతే, ఎప్పుడు కుట్టించే వాళ్ళ కాడ కాకుండా వాళ్ళ కాడ ఇవ్వనో లేకపోతే వాళ్ళు మిస్ చేస్తారో మన దగ్గరకు వస్తారు వాళ్ళు. అప్పుడు సగం మైండ్ సెట్తోనే వస్తారు, ఎలా కుడతారో ఏందో ఏమో అని. అప్పుడు వాళ్ళని మనం ఏంటి అంటే ఆ మిగతా సగాన్ని పూర్తించడానికి ట్రై చేయాలి. వాళ్ళకి నమ్మకం కలిగేయాలి, తీసుకోవాలి, ఒకటి కుట్టాలి, ఓకే అన్న తర్వాత మళ్ళీ మనం ఇంకోటి స్టార్ట్ చేసుకోవాలి. అప్పటికి కూడా వాళ్ళకి ఏం చెప్పాలి అంటే మనం తీసుకునే ముందు ఫస్ట్ టైం కుడుతున్నాను కాబట్టి కొంచెం తేడా అయితే ఉండొచ్చు, మీరు అడ్జస్ట్ కావాలమ్మా అని ఒక మాట అడ్డేసి ఉంచాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, సరే ఓకే అంటారు. అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, వీళ్ళు కుట్టలేస్తారా లేదా అని. కానీ వాళ్ళు మనల్ని అడగరు, ఆ ఒక్క బ్లౌజే కదా కుట్టని చూద్దాం, తర్వాతకి మళ్ళీ ఏదైనా తేడా ఉంటే ఆ బ్లౌజ్ మిగతా బ్లౌజులు తీసుకుని వెళ్దామని. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం చేయాల్సిన పని మనం చేయాలి, పర్ఫెక్ట్గా కటింగ్ చేసి పర్ఫెక్ట్గా కుట్టి మన ముందే వేయాలన్నమాట. అంటే డ్రెస్సింగ్ రూమ్ పక్కకు ఉంటే వాళ్ళకి వేసుకొని చూసి అద్దాలలో చూసుకోండి, ఏదైనా తేడా ఉంటే నన్నే పిలవండి అనాలి. కుట్టింది మనం, వేసుకోవాల్సింది వాళ్ళు, మధ్యలో వేరే వ్యక్తి ఉండొద్దు, ఓకేనా. ఇప్పుడు నాకంటే నమ్మకమైన వర్కర్స్ 2 ఉంటారు, వాళ్ళు వెళ్తారు, చూస్తారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో నాకు చెప్తారు. వాళ్ళు లేడీస్, నేను జెంట్స్ కాబట్టి మీకు ఇంకా ఛాన్స్ ఉంది, చూసే ఛాన్స్. వెళ్ళండి, చూడండి ఎక్కడ లూజ్ ఉంది, ఎక్కడ టైట్ ఉంది, చూసి వాళ్ళకి నచ్చ చెప్పండి. ఒకవేళ మనదే తేడా ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం ఇది రాకుండా చేస్తాను అని. లేదు ఖచ్చితంగా నేను తప్పు చేయలేదు
అన్నప్పుడు ఇది మీకు పర్ఫెక్ట్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగా కుదిరింది. ఇంత ముందు బ్లౌజుల కన్నా నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకు చూడడం వల్ల కూడా మనకు క్లారిటీ అనేది వస్తుంది. వీళ్ళకి ఇలా కుట్టాలి, ఓహో వీళ్ళకి ఇలా ఉండాలి, ఈ ఫిట్టింగ్ ఇలా ఉంది, ఇక్కడ టైట్ పట్టేస్తుంది, ఇక్కడ లూజ్ ఉంది, అన్నీ కూడా మనం క్యాచ్ చేయగలుగుతాం అనమాట. అందుకని చూడమంటున్నాను. చూసి చక్కగా మీరు ఏం చేయండి అంటే ఇక ప్రశాంతంగా వాళ్ళకి చెప్పేసేయండి, ఇలా సంగతి ఇటు సంగతి, ఇలా సంగతి ఇటు సంగతి అని చెప్పేసేయండి. చెప్పేస్తే ఇక వాళ్ళు సెట్ అయిపోతారు. అప్పుడు నెక్స్ట్ కుట్టాలా వద్దనేది వాళ్ళ ఇష్టం. ఇక అది అప్పుడు మనకి ఒక్కదానితోనే పోతుంది. మనకి ఒకవేళ వాళ్ళు నచ్చకపోతే అది అయ్యేది ఒక 200-300 కట్టి ఇవ్వచ్చు. నేను కూడా కట్టించానండి. నేను ఏదో గొప్ప టైలర్ని, పెద్ద టైలర్ని అయితే అనుకోను. ఎందుకంటే నేను మంచిగా కుట్టినా వాళ్ళ మైండ్ కరెక్ట్గా లేకపోయినా వాళ్ళు నచ్చరు. అలాంటప్పుడు మనం డబ్బులు కట్టించుకుంటే తప్పేం లేదు. ఒకవేళ డబ్బులు కట్టిస్తే మనకు నామోషి అనిపిస్తే అలాంటి క్లాత్ తీసుకొని మళ్ళీ కుదర కుట్టాలి. అప్పుడు కూడా నచ్చుతారో లేదో అని నమ్మకం. ఇవన్నీ ఎందుకు, మనకి కుట్టేటప్పుడే ఆలోచనతో కుట్టి మంచిగా ఇచ్చి మంచిగా చేసి మనం ఎవరిదైతే కుట్టగలుగుతామో, ఎంత శక్తి అయితే మనకుందో మనకి మనం లిమిట్ పెట్టుకోవాలి. మన పని మీద మనకు నమ్మకం ఉండాలి. ముఖ్యంగా అది టైలరింగ్లో కావాల్సింది ఏంటి అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎదుట మనిషి ఎలా తొడుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయాలి మనం. ఓహో వీళ్ళు ఇలా తొడుగుతారు, వీళ్ళు ఇలా తొడుగుతారు. అదొక్కటే నాకు తెలిసి అయితే పనిలో ఇదేనండి నేను నేర్చుకుంది. నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో మనిషిని బట్టి మనం కుట్టాలి, కానీ మనల్ని బట్టి మనం కుట్టొద్దు. మన ఇష్టారాజ్యంగా మనం కుట్టామా వాళ్ళు నచ్చరు. వాళ్ళకి ఏదైతే నచ్చిద్దో దాంట్లో మనం ఒక వీక్నెస్ పాయింట్ ఉంటుంది, దాన్ని మనం పట్టుకోవాలి. మనల్ని అడగాలి, కస్టమర్కి కొంచెం టైం తీయాలి. వచ్చినప్పుడు మనం ఏదో మిషన్ మీద కూర్చొని కుట్టుకుంటూ సేమ్ అంతేనంటే సేమ్ అంతే అంటే అక్కడ పెట్టేయాలండి అని అంటే ఇంకా అది అలాగే ఉంటుంది. అలా కాదు, లేవాలి మిషన్ నుంచి, ఆది బ్లౌజ్ తీయాలి, తీసి వీలైతే వేసుకొని చూడండి అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ బ్లౌజ్ తేడా ఉండి మళ్ళీ మనం అలాగే కుడితే ఇది కూడా తేడా ఉంది అంటారు. ఇది ఒకటి చూడండి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక పాయింట్, పాయింట్లు ఉంటాయి. ఇలా కూడా చాలా మనం జాగ్రత్త పడాలి. వేసుకొని చూడండి అనాలి. వేసుకొని చూసిన తర్వాత మళ్ళీ ఇది ఇలా ఉంది, మీరు ఇలాగే కుట్టమన్నారు ఏంటి పర్ఫెక్ట్గా, ఇది కరెక్ట్గా లేదు, మెడ వంకరగా ఉంది, ముందల కరెక్ట్గా లేదు, ఒకసారి మరి ఇది సర్చ్ చేయమంటారా, మీరు ఇలాగే కుట్టమంటారా, లేదు ఇలాగే కుట్టనంటే అలాగే కుట్టండి. అప్పుడు వాళ్ళు మనకు అబ్జెక్షన్ చెప్పరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, లేదమ్మా నేనైతే ఓన్లీ మీకు ఫిట్టింగ్కి ఇచ్చాను, మీకు నచ్చినట్టుగా మీరు కుట్టండి అన్నప్పుడు మన సొంత ఆలోచన పెట్టి నీట్గా కుట్టి ఇవ్వండి. కస్టమర్ పెరుగుతాడు, గిరాక్ పెరుగుతుంది, వేరే వాళ్ళతో రాదు. ఇక లేదు, కొంతమంది మొండి వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళు నచ్చరు. నాకు తెలుసు అది 100వ రకం. ఇంక 100వ రకం అంటే 99 టైలర్లు మార్చి మనం 100వ వాళ్ళం అన్నట్టు గుర్తుంచుకోండి. ఇక అలాంటి వాళ్ళని ఎవ్వరు కూడా భగవంతుడు కూడా బాగు చేయలేడు. వాళ్ళ గుణం మారదు, వాళ్ళు మారరు. వాళ్ళు ఒక్కసారితో వాళ్ళని పోనివ్వండి. వాళ్ళ గిరాకు పోయిందని బాధపడబాకండి. ఎందుకంటే వాళ్ళు ఒకటి కుట్టించి 100 మందికి చెప్తారు మన గురించి. అది ఇప్పటికి కూడా జరుగుతుంది. ఎక్కడో చాలా మందికి, చాలా పెద్ద పెద్ద కంపెనీల మీదనే దావా వేస్తున్నారు. కొంతమంది మైండ్ సెట్ అలా ఉంటుంది. మనం పెద్ద లెక్కేం కాదు, అర్థమైందా? అందువల్లనే మనం కస్టమర్ మైండ్ సెట్కి తగ్గట్టుగా మనం అనుకూలంగా మనం అనుకొని మనం సెట్ చేయగలుగుతామనే నమ్మకంతో మనం చేస్తే సెట్ అవుతుంది. మీరు అడిగిన ప్రశ్న మీకు ఒక్కళ్ళకే కాదమ్మా, అందరికీ వర్తిస్తుందని నేను చెప్పాను. నా మాటలలో మీకు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఇబ్బంది కాబట్టి ఓన్లీ డిస్కషన్ చేసుకున్నాం. మనం టైలర్లం కూర్చొని నాలుగు వైపులు 4 కుర్చీలు వేసుకుని కూర్చున్నట్టుగా మాట్లాడుకుందాం అన్నట్టుగా నేను చెప్పాను అంతే. దీంట్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే కరెక్ట్గా చెప్పాడు అనుకుంటే మీరు సెట్ కాండి. లేదు ఏదన్నా తప్పుగా చెప్పాడు అంటే క్షమించండి. పెద్దవాళ్ళు అయితే, చిన్నవాళ్ళు అయితే మా అన్నయ్య చెప్పాడు అనుకోండి. ప్రతి మాట కూడా నేను మీకోసమే చెప్తానండి. ఎందుకంటే నేను ఏదైతే ఎదుర్కొంటానో అదే చెప్తాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.